100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. అంటే దీనికి నేను పప్పు అంటే చాలా ఇష్టం. ఓకే, సో నేను మెంతికూర పప్పు చాలా బాగా చేస్తా. నేను అదే అడగబోతున్నా, అసలు పప్పు అనే పేరు ఎలా వచ్చింది? చిన్నప్పటి నుండి నాకు పప్పు అంటే ఇష్టం. వైషు ఇంట్లో మా మమ్మీ వాళ్ళు, మా చెల్లి అప్పుడప్పుడు పిలిచేది అనమాట. తర్వాత మా హస్బెండ్ ఒక్కడే ఇప్పుడు పిలుస్తాడు, ఇంకెవ్వరు పిలవరు. తర్వాత ఇంకా మా ఆయన పిలిచింది, పట్టుకుంది, పప్పు అని పెట్టుకుంది. అంతకు ముందు ఫోన్ లో వైట్ లాన్ ఉండేది. తర్వాత పప్పు అని ఫీడ్ చేసుకున్నాను. ఏదైనా స్పెషల్ గా పిలవాలి కదా, సో అని చెప్పేసి ఓన్లీ బావ పిలుస్తాడు, తర్వాత యశు పిలుస్తుంది, అంతే. స్టోరీ మిస్ అయిపోయింది. సో మీ ఇద్దరు గురించి మాట్లాడాలంటే నేను కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నాను కాబట్టి, మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా మీరిద్దరు? చిన్నప్పటి నుండి కాదు, కానీ చిన్నప్పటి నుండి మిస్ అయిందంతా ఈ 4 years లో ఫుల్ఫిల్ చేసేసాం. ఫస్ట్ చెప్పాలి అంటే, యశు లేనప్పుడు యశు గురించి చెప్తే ఎవరి గురించి చెప్తున్నావు అని చాలా మందికి తెలియదు. కాబట్టి తిను యశు కంప్లీట్ నేమ్ యశ్వని కదా, అది పిలిస్తే నాకే కొత్తగా ఉంటుంది. యశ్వని కాక మేమిద్దరం 2022లో జిమ్ మేట్స్ అనమాట. ఒకే రోజు అనుకోకుండా వెళ్ళాము. నేను గోవా వెళ్ళి ఫుల్ లావ్ అయ్యాను అని నేను, తర్వాత ఇంట్లో కూర్చొని తిని లావ్ అయ్యాను అని తని ఒకే రోజు జాయిన్ అయ్యాం జిమ్ లో. కానీ ఎవరితో మాట్లాడేది కాదు తిను. నాతో ఎందుకు మాట్లాడిందంటే, మా ఇద్దరి సేమ్ కార్స్ ఒకే దగ్గర పార్క్ చేసేవాళ్ళం అనమాట. తనే వచ్చి ఫస్ట్ టైం నన్ను పలకరించింది. ఏమని పలకరించావు? ఏమో గుర్తులేదు. యాక్చువల్గా ఏంటంటే సేమ్ కార్ మీది మాది, నెంబర్ కూడా ఒకటే డిఫరెన్స్. అప్పుడు నా కార్ నెంబర్ 9594, దీని 9591. ఓకే, సో అది చూసి చాలా ఎక్సైట్ అయ్యి వచ్చి, కారు మీదేనా, మన ఇద్దరిది సేమ్ కలర్ కారు, నెంబర్ కూడా సేమ్, ఒకే ఒక నెంబర్ డిఫరెన్స్, మొత్తం అంతా సేమ్ అనమాట. సో అప్పుడు అడిగితే ఓహో అవునా అన్నాం. అన్న తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే, మా జిమ్ మాస్టర్ పేర్ చేస్తారనమాట, ఇద్దరు కలిసి వర్కౌట్ చేయాలని మా ఇద్దరిని పేర్ చేశారు. తర్వాత 3 days తర్వాత మేడం గారు కార్ తీసుకెళ్ళి ఒకరికి గుద్దింది. తర్వాత టెన్షన్గా వచ్చింది అనమాట పైకి. ఏమైంది యశు? ఆయన యశ్వని అంటే నాకు కష్టం ఉంది, నేను ఏమని పిలవాలి అంటే, నీకు ఏది అనిపిస్తే అది పిలువమనింది. యశు అని స్టార్ట్ చేశా. అడిగితే చెప్పింది అనమాట, కార్ తీసుకెళ్ళి గుద్దేశాను అంటే. ఎందుకు గుద్దావు అంటే, దోమ వచ్చింది కొట్టా, స్టీరింగ్ దోమ వచ్చింది, స్టీరింగ్ వదిలేసి. యాక్చువల్గా అప్పుడు చెప్పలేదు, తర్వాత చెప్పాను, అప్పుడు చెప్పలేదు. యాక్చువల్గా అది వెళ్ళి ఏదో అది వేస్ట్ తొక్క కార్ని గుద్దేశాను. అదేమో మంచిగా ఉంది, ఈ కార్కి ఎక్కువైంది డ్యామేజ్. సో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళి కార్ అక్కడ షెడ్లో ఇచ్చాం. సో నెక్స్ట్ డే నుండి జిమ్కి రావాలి కదా, నేను వెళ్ళి పికప్ చేసుకున్నాను అనమాట. అప్పుడు మేమిద్దరం కొంచెం క్లోజ్ అయ్యాం. అండ్ మా ఇద్దరిదే పేరు కాబట్టి రోజు వర్కౌట్స్ చేయడం వల్ల కార్ రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత తిను నన్ను పిక్ చేసుకునేది, మా ఇంటి పై నుండే వెళ్ళేదన్నమాట. అట్లా ఇంకా జిమ్ లో ఎంతమంది అన్నా రాని ఏమన్నా కానీ మాకు సంబంధం లేదు, మేమిద్దరం ఫుల్ జెల్ అయిపోయాం. లాగా చేపించేది నన్ను వర్కౌట్స్. మరి 3 months కాదు 6 months లో 35 kgs తగ్గించా. 35 kgs. నేను ఇప్పుడు కూడా లావు ఉన్నానని చాలా మంది అంటారు, కానీ అప్పుడు ఇంకా నేను బొద్దుగా ఉండే. నా బాడీ ఫస్ట్ నుంచి బొద్దుగానే ఉంటాను నేను. ఎంత సన్నగా ఉన్నా నీలాగా నేను అవ్వలేను. సో 35 kgs తగ్గించిందండి స్వప్నకే అంట. అసలు ఒక రోజు నేను ఈటీవీ షూట్కి వెళ్తే ఆ రోజు నేను మిస్ చేస్తా. ఆ రోజు మిస్ చేసినప్పుడు నేను లేకపోతే ఇంకేం చేయదు, రిలాక్స్. నెక్స్ట్ డే మొత్తం చేయించేదాన్ని అనమాట. అంటే టార్గెట్ పెట్టుకున్నాం ఇంత అవ్వాలి అని. అండ్ తను యాక్టివ్గా ఉన్నంత సేపు తను కొంచెం బొద్దుగుంటే ఏమవుతుంది, తను ముద్దుగుంటుంది, నాకు నచ్చుతుంది. సో పెట్టుకున్న టార్గెట్ని రీచ్ అయ్యాం. బట్ ఇప్పుడు స్టిల్ మేము వర్కౌట్ చేస్తూనే ఉంటాము. తర్వాత ఏంటి అంటే, సడన్గా ఒక రోజు రాలేదు, 2-3 రోజులు డుమ్మా కొట్టింది. ఎందుకు డుమ్మా కొట్టావంటే, నేను జాబ్ చేయాలనుకుంటున్నా, ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పింది. సో ఏం జాబ్ చేస్తావు అంటే, తెలిసిన వాళ్ళ దగ్గరే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మామయ్య వాళ్ళ కంపెనీ అనమాట. సో ఏదో టైం పాస్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళాను, కానీ అక్కడ నచ్చలేదు అంతగా. అండ్ పప్పుకి నచ్చలేదు. అవసరమా అలా వెళ్ళాను, కానీ అవసరమా నీకు, వెళ్ళొద్దు అట్లానండి. సర్లే అని చూశాను. ఒక 2 days వెళ్ళాను. మా కజిన్ కూడా ఉన్నాడు అక్కడ. అంత వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి, నేను రావట్లేదు మావయ్య అని చెప్పేసాను. 3 daysకే చెప్పేసా. యాక్చువల్గా ఏం జరిగింది అంటే, జాబ్కి వెళ్తుంది తను. అప్పుడు 15,000 20,000 ప్యాకేజ్ మాట్లాడింది ఎవ్రీ మంత్. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి వర్కౌట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ చేయలేకపోతుంది. ఇంట్లో వంట. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే, అసలు మేడ్ని పెట్టుకోదు, మొత్తం వర్క్ అంతా తనే చేసుకుంటుంది. సో అది చేసి వర్కౌట్ దగ్గరికి వచ్చిన తర్వాత, నువ్వు ఇంత కష్టపడ్డాం ఎందుకు అంటే, ఏదో ఒకటి చెయ్యాలి, నాకు బోర్ కొడుతుంది అని. అప్పుడు నేను చెప్పా,
ఏదో ఒకటి అయితే నేను మంచి కుక్ చేస్తాను, నేను షెఫ్ కదా. సో నీకు తనకి వీడియోగ్రఫీ అంటే చాలా ఇష్టం నాకు తెలుసు. జిమ్ లో ఏది చేసినా 4-5 ఫోటోలు తీసేది. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, నీకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం కదా, సో నేను వంట చేస్తాను, నువ్వు వీడియోస్ తీయు, నాకు ఎప్పటి నుండో యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది. సో నువ్వు సపోర్ట్ ఉంటే అని నాకు చాలా ఇష్టం యశు అంటే. ఫస్ట్ డే నుండే మేము ఇద్దరం కలిసిపోయాము. ఫస్ట్ నాకు పప్పు దగ్గర ఫ్రెండ్షిప్, అది ఆ బాండింగ్ బిల్డ్ అయిపోయింది అనమాట. అంతమందిలో నేను ఎక్కువ క్లోజ్ అయింది పప్పుకే అనమాట. ఆ ఫ్రెండ్షిప్ తర్వాత మాది యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ముందు మేము ఫ్రెండ్స్ మేము ట్రిప్పులకి వెళ్ళాము. ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి? ఫస్ట్ ట్రిప్ వెళ్ళక ముందే మనం ఛానల్ స్టార్ట్ చేసాం పాప. ఓకే. అయితే నేను చెప్పాను అనమాట, నేను కుక్ చేస్తా, నువ్వు వీడియోస్ తీయ, వర్కౌట్ అవుతే అవుతుంది, లేకపోతే లేదు. కానీ అందరిలాగా కాదు మన ఛానల్, కొంచెం మనం ఏంటి అనేది దగ్గరగా చూపించాలి. అంటే నేను కెమెరా ముందుకి రాను, నాకైతే ఇష్టం ఉండదు కెమెరా ముందు, ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా అయితే ఉంటా అని చెప్పింది. నిజంగా ఇష్టం ఉండదా అట్లా స్వప్నక్క చెప్పమని చెప్పింది యశక్క? అట్లా ఎందుకు చెప్తుంది? యాక్చువల్గా లేదు, ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, వాచ్, దీనికి స్పోర్ట్స్ వాచ్ తీసుకొని వస్తే ఇది నా యశు గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి నేను వీడియోలో కూర్చోబెట్టింది. ఆ వీడియో చూడండి, మీరు కావాలంటే చూడండి, నా చూపులు ఎటో ఉంటాయి. అది ఫస్ట్ వీడియో. ఫస్ట్ వీడియో నన్నే అంటుందా? మీరు అంటే అందరినీ చూడమని చెప్తున్నాను. అయితే ఫస్ట్ నాకు రూల్ అదే పెట్టింది, ఫ్రంట్ కెమెరా నాకు ఇష్టం ఉండదు అండ్ నేను కంఫర్ట్ ఉండను అని. అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం, తర్వాత చూద్దాం అని చెప్పేసి ఛానల్ అంతా ప్రిపేర్ చేసాం. కానీ ఆ రోజు ఇంకా ఛానల్ ఓపెనింగ్ అనౌన్స్ చేయడం అట్లా ఏం చేయలేదు. నేను ఈటీవీ షూట్కి వెళ్తే September 30th అమ్మవారిని చాలా బాగా రెడీ చేసాం, దసరా స్పెషల్ ఎపిసోడ్ అనమాట. రెడీ చేసిన తర్వాత నాకు అనిపించింది అమ్మవారిని ఫస్ట్ ఈ వీడియో పెట్టాలని ఒక వీడియో తీసి యశుకు పంపించి ఈ రోజు ఛానల్ స్టార్ట్ చేసేయి, ఈ రోజు నుండి మనం వీడియోస్ పెడదామని చెప్పారు. ఇమీడియట్ గా వర్కౌట్ చేయడం ఆపేసింది, జిమ్ లో ఉంది, ఎక్కడికి వెళ్ళినా మాకు ఆ జిమ్మే వస్తుంది. అక్కడ వర్కౌట్ చేయడం స్టాప్ చేసేసి ఆ వీడియో అప్లోడ్ చేసి మన ఛానల్ ఈ రోజు నుండి అఫీషియల్ గా స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాం. తర్వాత అన్ని ఓన్లీ చిన్న చిన్న అంటే నేను ఏదైనా కుక్ చేసిన సాంగ్ వేసి పెట్టేవాళ్ళం. తర్వాత మేము ట్రిప్కి వెళ్ళాం. ఎక్కడికంటే ఒక 2-3 months అయింది ఛానల్ స్టార్ట్ చేసి, కానీ అంత యాక్టివ్గా ఏం లేము. October 5th ఐ థింక్, October 5th, 6th మేము వెళ్ళాము టూర్కి. ఫ్యామిలీ అంతా కలిసి మేము వెళ్ళింది ఫస్ట్ ట్రిప్ అనమాట, బెంగళూరుకి వెళ్ళాము. సో అక్కడ కొంచెం కొంచెం పెట్టాము, కానీ అది కూడా ఇప్పుడు ఏం క్లిక్ అవ్వలే. తర్వాత రాజమండ్రికి మాది మ్యారేజ్ డే ఉంది అని చెప్పేసి December 16th వెళ్ళి December 18th ఇంకొకరికి పెళ్ళి ఉండే మా కజిన్ వాళ్ళది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద వెళ్తూ ఉంటే కర్రపెండలాలు అనిపించాయి మాకు. ఆగి నాకు నిజంగా తెలంగాణలో నేను ఎప్పుడు చూడలే, అక్కడ ఫస్ట్ టైం అవి అట్లా కాల్చడం చూసా. అప్పుడు నాకు తెలియదు కదా కర్రపెండలం, ఫస్ట్ టైం చూస్తున్నా, దీన్ని ఇట్లా తింటారా అట్లా తింటారా అని పెట్టా. అది ఫుల్ వైరల్ అయిపోయింది. కొన్ని పాజిటివ్ కామెంట్స్, మీరు షెఫ్ అయ్యింది ఇది కూడా తెలీదా, కొన్ని ఏమో ఇంకా వైరల్ అయిపోయింది. అది అప్పటి నుండి ఛానల్ ఇంకా వెనక్కి తిరిగి చూడలే. నా జీవితాన్ని మార్చింది కర్రపెండలం. కర్రపెండలం కాదు యశక్క అండ్ స్వప్నక్క, అడల్ట్ ఫ్రెండ్షిప్ అంటే చిన్నప్పటి నుంచి మనం చూసిన ఫ్రెండ్షిప్ కాదు అది, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ కదా. అంత ఈజీగా మనకు కనెక్ట్ అవ్వలేము ఒక మనిషికి. అది కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఒక బౌండరీ పెట్టుకుంటాము, అసలు మాట్లాడకపోతే ప్రశాంతంగా ఉంటుందిలే, ఈ స్టేజ్ లో ఉంటాం. అలాంటిది అంత క్లోజ్ ఎలా అవ్వగలిగారు మీరిద్దరు? అంటే నాకైతే అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, సరిత, చిన్న, అండ్ మా కజిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందరికి నేను అక్కనే, కానీ తిన ఒక్కతే, తన బ్రదర్, కానీ బ్రదర్ హాస్టల్లో తిను హాస్టల్లో ఉండడం వల్ల ఇంకా ఒకతే సిస్టర్, ఇంకా ఎవరు లేరు. తనకి ఎందుకో నన్ను చూసినప్పటి నుండి ఇదే నా అక్క అని ఫిక్స్ అయింది. నీకు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా నా బిల్లా అని చెప్పి. అయ్యో తెలుసా దిలీప్ గారు కూడా మేమిద్దరం ఒక బాక్స్ అంట, నేను బాక్స్ తిని మూత లేకపోయినా బాక్స్ లేకపోయినా మూతకి వాల్యూ ఉండదు అని అంటారు అనమాట. అదేంటో అట్లా వచ్చేసింది. ఐ మీన్ సారీ, ఏంటి ఆ ఒక 1 point స్వప్నక్కే నాకు ఫ్రెండ్, స్వప్నక్కే నాకు అక్క అని అనిపించిన ఒక పాయింట్ ఏంటి? అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనము గ్రోనప్ అవుతాం కదా, ఇంట్లో ఉన్న పేరెంట్స్ మంచిగా చూసుకుంటారు, తర్వాత సిబ్లింగ్స్ చూసుకుంటారు. సో వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్తో ఒక బాండింగ్ ఉంటుంది, ఒక్కొక్కరితో ఒక బాండింగ్ ఉంటుంది. నేను జిమ్ జాయిన్ అయిన తర్వాత అప్పటి వరకు నా సర్కిల్ అనమాట, ఓన్లీ V3 ఉండేవాళ్ళం, మా హస్బెండ్, మా బాబు ఉండేవాళ్ళం. వన్స్ నేను అక్కడ నాకు పప్పు పరిచయం అయిన తర్వాత ప్రపంచం అంటే ఏంటి అనేది నాకు తెలుసుకున్నాను. నేను యాక్చువల్లీ నాకు ఇలా ఉండాలి అలా ఉండాలనే బౌండరీస్ ఎప్పుడు పెట్టేది కాదు. ఫస్ట్ థింగ్ నేను ఎలా ఉన్నానో నన్ను అలా ఉండనిస్తుంది. అది తన విషయంలో నాకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు నేను ఎంత కోపంగా మాట్లాడినా
తను ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకునేది ఇప్పుడు దీని కోపంలో ఉంది, ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి కొంచెం స్పేస్ ఇస్తుంది నాకు. ఓకే. అది నాకు చాలా నచ్చుతుంది. వేరే వాళ్ళు ఎలా అంటే వెంటనే తీసేసుకుంటారు, మనం ఏది ఇస్తే అది రిఫ్లెక్ట్ వచ్చేస్తుంది. కానీ స్వప్న ఐ మీన్ పప్పు గారి దగ్గర నుంచి నాకు అది రాదు. పప్పు గారు రూపుతుంది అంటే నాకు అర్థమైపోయింది యశు. దానికి కోపంలో ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా మనం అన్నాం అనుకో ఇంకా ఎక్కువ అయిపోతుంది, హైపర్ అయిపోతుంది అనమాట. కూల్ అయిపోయిన తర్వాత ఏది చెప్తే అది వింటది. ఓకే.